హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సెకండ్ డే అంటే ఫస్ట్ డే క్లాస్ అయిపోయింది కదా, ఇది సెకండ్ డే. అంటే మనం ఒకప్పుడు గతంలో చేసేటటువంటి పనుల గురించి ఏ విధంగా మాట్లాడాలి దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇట్లా నేర్చుకుంటే మనకు ఇంగ్లీష్ అనేది ఈజీగా ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరైతే కామెంట్ చేయండి. నేను ఒక ప్రశ్న ఇస్తాను, దానికి సమాధానం చెప్పండి. మీరు కామెంట్లో ఫస్ట్ కామెంట్ చేస్తారో చూడండి. నేను ఒకప్పుడు బాగా తిట్టేవాణ్ణి. దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో కామెంట్ అయితే మీరు చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఐ అంటే నేను, ఐ అంటే నేను, ఐ అంటే నేను. ఐ యూజ్డ్ అంటే ఒకప్పుడు అంటే యూజ్డ్ టు, ఐ యూజ్డ్ టు, ఐ యూజ్డ్ టు లెర్న్, లెర్న్ ఇంగ్లీష్. అంటే దీని అర్థం ఏంది? ఐ అంటే నేను, యూజ్డ్ టు అంటే ఒకప్పుడు, లెర్న్ అంటే నేర్చుకునేవాడిని, ఇంగ్లీష్ అంటే నేను ఒకప్పుడు ఇంగ్లీష్ నేర్చుకునేవాడిని, నేను ఒకప్పుడు ఇంగ్లీష్ నేర్చుకునేవాడిని. అర్థమైందా? నేను ఒకప్పుడు ఇంగ్లీష్ నేర్చుకునేవాడిని. నేను ఒకప్పుడు ఇంగ్లీష్ నేర్చుకునేవాడిని. అట్లా నేను ఒకప్పుడు ఇంగ్లీష్ నేర్చుకునేవాడిని అని చెప్పాల్సిన సందర్భంలో. నెక్స్ట్ ఇదే విధంగా నెక్స్ట్ ఐ ఒకప్పుడు అంటే యూజ్డ్ టు డ్రింక్. అంటే దీని అర్థమైంది ఆల్కహాల్ అని కూడా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టవచ్చు. అంటే నేను ఒకప్పుడు తాగేవాడిని, ఇప్పుడు బంద్ చేసినా కానీ ఒకప్పుడు తాగేవాడిని అని చెప్పాల్సిన సందర్భంలో నేను ఒకప్పుడు తాగేవాడిని, వాడిని. ఇప్పుడు అర్థమైందిగా? ఇది కామెంట్ చేస్తారా ఇప్పుడు ఇమీడియట్ గా? ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఐ యూజ్డ్ టు, ఐ యూజ్డ్ టు ఆస్క్ డెబ్ట్. నేను ఒకప్పుడు బాగా అప్పు అడిగేవాడిని, నేను ఒకప్పుడు బాగా అప్పు అడిగేవాడిని, నేను ఒకప్పుడు అప్పు బాగా అడిగేవాడిని. అట్లా ఐ యూజ్డ్ టు రైట్ ఏ బుక్. నేను ఒకప్పుడు పుస్తకాలు బాగా రాసేవాడిని, నేను ఒకప్పుడు పుస్తకాలు బాగా రాసేవాడిని. సో ఇట్లా ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకుంటా సింపుల్ వేలో ఉంటుంది. పెద్దగా దీనికి కష్టపడాల్సిన అవసరం లేదు. ఇట్లా నేర్చుకుంటే ఇంకా మీరు ఇంకా వెరిబ్స్ ఏం యూజ్ చేసుకోవచ్చు ఇంక ఇందులో. ఆస్క్, ఐ యూజ్డ్ టు ఆస్క్ అంటే నేను ఒకప్పుడు బాగా అడిగేవాడిని. నెక్స్ట్ ఐ యూజ్డ్ టు అటెండ్, నేను ఒకప్పుడు బాగా అటెండ్ అయ్యేవాడిని. ఐ యూజ్డ్ టు యాక్ట్, నేను ఒకప్పుడు బాగా నటించేవాడిని. ఐ యూజ్డ్ టు బ్రింగ్, నేను ఒకప్పుడు తెచ్చేవాడిని. అట్లా ఈ విధంగా మీరు సెంటెన్సెస్ అనేది ఈజీగా ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చేయాల్సిన సింపుల్ ఏంటంటే వెర్బు మాత్రమే చేంజ్ చేసుకోవాలి. సెంటెన్స్ అంతా ఇదే, బట్ కాకపోతే వెర్బు మాత్రం చేంజ్ చేసుకోవాలి. ఆ వెర్బు కూడా ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు దీంట్లో ఏమర్థమైంది, స్ట్రక్చర్ ఏమర్థమైంది? ఐ అంటే సబ్జెక్టు, యూజ్డ్ టు వచ్చింది, యూజ్డ్ టు తర్వాత ఏమొచ్చింది, వెర్బు వన్ వచ్చింది, తర్వాత ఏమొచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది. అంతే కదా, సింపుల్. వేరే ఇందులో మీరు మళ్ళీ పెద్దగా విడాల్సింది కూడా ఏం లేదు. పెద్దగా నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా? ఐ యూజ్డ్ టు కామన్, వెర్బు వన్, మన వెర్బు వన్ ఒకటి చేంజ్ చేసుకుంటే అయిపోద్ది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక వెర్బ్ యాడ్ చేద్దాం, ఈట్. ఐ యూజ్డ్ టు ఈట్ అంటే నేను ఒకప్పుడు బాగా తినేవాడిని. స్పీక్, ఐ యూజ్డ్ టు స్పీక్ అంటే నేను ఒకప్పుడు బాగా మాట్లాడేవాడిని. నెక్స్ట్ ఐ యూజ్డ్ టు బిల్ట్, బిల్ట్ అంటే నిర్మించిన, నేను ఒకప్పుడు బాగా బిల్ట్ హౌస్ అంటే ఇల్లు నిర్మించేవాడిని. అట్లా నెక్స్ట్ ఐ యూజ్డ్ టు గో హైదరాబాద్, నేను ఒకప్పుడు బాగా హైదరాబాద్కి వెళ్ళేవాడిని. అట్లా గో పెట్టవచ్చు. అదే విధంగా గివ్, జాయిన్, ఇట్లాంటి ఎన్నో రకాలైనటువంటి
వెర్బ్స్ అనేది యూజ్ చేసి మనం ఇంగ్లీష్ అనేది మాట్లాడవచ్చు. సింపుల్ అన్నమాట, పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా ఏముండదు. ఈ విధంగా మనకి ఇంగ్లీష్ నేర్చుకున్నాం అనుకోండి, ఎలా అంటే ఇష్యూస్ అనేవి రావు. సింపుల్ వే, మీకు ఇంగ్లీష్ నేర్పించే బాధ్యత నాది. ఇలా నేర్చుకుంటే మీకు ఇంగ్లీష్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.